నన్ను వదిలిపోయావనుకో ఊరుకోను. వీడికి ఎన్ని రకాలుగా చెప్పినా కాస్తంత కూడా ఉండటం లేదు. కనీసం నా కోసమన్నా నటించటం లేదు. ఎలా మారతాడు అసలు ఏమీ అర్థం కావటం లేదే. భయపెడితే భయపడటం లేదు. ఏం చేయాలి? దాన్ని మరిపించటం ఎలా? నా దారిలోకి తెచ్చుకోవటం ఎలా? నేను ఎన్ని తిట్టినా దులిపేసుకుంటున్నాడు, కొట్టినా తుడిచేసుకుంటున్నాడు. తిట్లేమో అలవాటైపోయినట్టున్నాయి, దెబ్బలేమో తుడిచేసుకుంటున్నాడు. లాభం లేదు. వీణ్ణి దారిలో పెట్టకుండా ఇలా వదిలేస్తే తర్వాత నేను తల పట్టుకోవాల్సి వస్తుంది. నీకు తులసి మీద ఉన్న ప్రేమ ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. నేను ముందుగా వీడి రోగం వదిలిస్తే వాడు దారిలోకి వస్తాడు. ఏయ్, ఎవరు మీరు? ఏయ్, వదలండి, నన్ను వదలండి. ఏంటమ్మా ఈ చాదస్త పనులన్నీ? చాదస్త పనులు కాదురా, భయం. అది నిన్ను అవమానించిందిరా. నీ మనసు మెత్తన కదా అని అది నిన్ను వశపరుచుకుంది. నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేలా చేసుకుంది. అది నిన్ను వదిలి వెళితేనే వీరు నిన్ను వదులుతారు. ఓం హ్రీం ఐం శ్రీం వదలండి. అవాహయామి అవాహయామి ఏంటమ్మా ఇది? అవాహయామి 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 అవాహయామి. మా ఈ పొగకు ఊపిరాడట్లేదమ్మా. రే, నీ చేష్టలకి నా గుండె ఆకుండా ఉండాలంటే ఇదంతా భరించి తీరాలరా. అంతే అంతే, పొగ పెట్టందే కన్నలొయ్యలుగా బయటికి రాదు. మొండి చుట్టాలు వెళ్ళిపోరు. ఓ పట్టాన దెయ్యం వదిలిపోదు ఆదిత్య. ఉత్త పొగేంటి? వేప మంటలతో బాదాలి, కొరడాలతో కొట్టాలి. మా కొడతారంటున్నారమ్మా. వా తప్పదురా. నేను మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు ఈ కాస్త బాధ అనుభవించక తప్పదురా. నిన్ను కాదు బావా, నిన్ను పట్టి వేధించి పిచ్చి పనులు చేయిస్తుందే ఆ తులసిని. ఏయ్, అది నన్ను పట్టి పీడించడం ఏంటి? నీకేమైనా పిచ్చా? ఏయ్, బా రేయ్, వీళ్ళు దెబ్బలు కొడితే తగిలేదు నాకే. అయ్యో, బలహీనమైన మనిషి మీద అదేదో ప్రశ్నార్థకంగా శాసించింది. దానికి విరుగుడే ఇది. ఎందుకురా పిచ్చి చేష్టలు చేస్తావు? అమ్మా, నేనేం పిచ్చి చేష్టలు చేశానమ్మా? పరుపు మీద దొర్లటం, పొర్లాటం, దిండు గాల్లోకి ఎగిరేయటం, నీలో నువ్వే నవ్వుకోవటం, కలవరింతలు పలవరింతలు, అవన్నీ అమ్మా దాని ప్రభావమే. చిన్న తప్పుకి నన్ను ఎన్ని తిప్పలు పెడుతుందా? రే ఆదిత్య, ఆదిత్య, ఇప్పుడు ఎలా రా? ఓం హ్రీం క్లీం హాంఫాట్ కాపాలికా అమ్మా అవాహయామి 10 నిమిషాలే అయిపోయింది. హాంఫాట్. ఓం హ్రీం ఐం హ్రీం క్లీం. ఓం పిశాచి రాకాసి హాంఫాట్. ఓం హ్రీం ఐం క్లీం హ్రీం. ఓం ఢాకిణి శాకిణి లంకిణి భూత పిశాచాల హాంఫాట్. విముక్తి 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 విముక్తి. అమ్మా, చేతులు వెనక్కి కట్టేసి కొట్టేస్తున్నారే. అమ్మా, నేను నా మనుషులతో ఆడించే డ్రామారా. నీకు తులసి మీద ఉన్న ప్రేమని ఎలా వదిలిస్తానో చూడు. కార్యం జరగకపోతే ఆవహించిన శక్తి వదలదురా. పీడ లేదు, నిప్పుండా కూడా లేదు. వదిలేండి రా. అయ్యో, తప్పురా తప్పు. గురువుగారిని అలా అనకూడదు. అమ్మా, మీరు కానివ్వండి గురువుగారు. పట్టిన దెయ్యాన్ని వదిలించండి. ఓరి దేవుడు, ఇప్పుడు వీళ్ళేం చేస్తారో ఏమో.
అమ్మ ఆజ్ఞ, శక్తి ఆజ్ఞ, కాపాలిక ఆజ్ఞ. అయ్యిందిరా, అయ్యింది. తల్లి ఆజ్ఞ అయ్యిందిరా, అయ్యింది. ఒరే కొట్టును బాధినట్టు నన్ను ఇలా బాతున్నారేంట్రా? ఒరే నేను మనిషిని రా, నన్ను వదిలేయండిరా. పీడ మాట్లాడుతుందిరా, తప్పుకోవాలని చూస్తుంది. సుర్రుమని నాకు మండరుస్తుంటే పీడ పిశాచి అంటారేంట్రా? ఒరే వదలండ్రా. అమ్మా 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 మంటలు పుట్టేస్తున్నాయమ్మా. కొద్దిగా ఓర్చుకోరా, ఇంకొంచెమే అయిపోయింది. అత్తయ్య అత్తయ్య ఆ. పాపం బావా. నువ్వు నోరు మూసుకోవే. జాలి పడితే పిచ్చెలా వదులుతుంది? ఆ? నీ పెళ్ళెలా జరుగుతుంది? అబ్బా అబ్బా అమ్మా 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 నాకు పట్టిందే వదిలిపోయిందమ్మా. చెప్పమ్మా ప్లీజ్ ప్లీజ్. రే ఆపండ్రా రే. అమ్మా ఆ విషయం నాకు తెలుసురా. దాన్ని తలుచుకునే అన్నీ చేస్తున్నావని తెలుసురా. మళ్ళీ తలుచుకోవాలంటే గొడగడలాడాలరా. అందుకే ఇదంతా చేయిస్తున్నాను. దెబ్బలు గుర్తుకొస్తే దాన్ని తలుచుకుంటవే మర్చిపోతా. అమ్మా అమ్మా అమ్మమ్మ అమ్మ చెప్పమ్మా. రే, నువ్వు బాగుండాలనే కదరా ఇదంతా చేస్తున్నాను. నా గుండె రాయి చేసుకుని నేను చూడాల్సి వస్తోంది. దాని పీడ వదిలిపోతుందిరా. గురువు గారు మీరు కానివ్వండి. వదులుతుంది, వదులుతుందమ్మా, వదులుతుంది. వదులుతుందంట. ఇప్పుడే పాదాల మీదకి దిగింది. రే పాదాలు లేవు, అరికాళ్ళు లేవు, పోయిందిరా. రే వదిలిపెట్టండి రా. అమ్మ పారిపోయింది చెప్పవే. అమ్మా రే అమ్మా పారిపోయిందమ్మా, పారిపోయిందమ్మా. అమ్మ చెప్పమ్మా వీళ్ళకి. అమ్మ రే వదలండి రే, చెప్పమ్మా నువ్వన్నా. అమ్మా అమ్మా అమ్మ 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 ఇంకొక 10 దెబ్బలు కొడితే అది పారిపోయేలా లేదమ్మా. నేనే అందరిని వదిలి పారిపోయేలా ఉన్నానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. ఏంట్రా మాటలు? అయిపోయింది అయిపోయింది అంటున్నారు కదా, కొంచెం వచ్చుకో బావా. ఏయ్, ఒళ్ళు నాదే. ఒడ్డున కూర్చుని వాక్కు వా ఓర్చుకోవాలా? ఒక్కడు తగిలితే తెలుస్తుంది. అమ్మా అమ్మా ప్లీజ్ చురుకు అమ్మా. తెలిసిందంటే అమ్మా. దోషం వదిలింది. రేయ్, చురుకు తెలియడం ఏంట్రా? ఫస్ట్ దెబ్బకే తెలిసిందిరా. అమ్మా రే వదిలేయండిరా. మీకు అన్నం పెడతానరా. రే వదిలేయండిరా. విముక్తి, విముక్తి, విముక్తి. వదిలేవనత్తయ్య. మళ్ళీ మెలికలు ఏమైనా తిరిగితే నేను నీకు చెప్తానుగా. అసలు దీని అందరికీ కారణం నువ్వే. అమ్మా రే ఆపరా నువ్వు. రే అత్తయ్య ఏంట్రా? చెప్పేస్తాను. తల స్నానం చేయించి పసుపు నూనె రాయండి, మంటలు తగ్గుతాయి. అలాగే స్వామి. అమ్మా అంటే అయిపోయిందిరా నాన్న, అయిపోయింది. ఊరుకో ఆదిత్య, అయిపోయింది. అమ్మా లే, 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 లే. లే, నెమ్మదిగా జాగ్రత్త బావా. తీసుకువెళ్ళండి. పద. జాగ్రత్త. మామయ్య దుర్గమ్మ ఎక్కడా? లోపల ఉన్నట్టుందమ్మా. దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు. ఏంటి నువ్విలా? మళ్ళీ ఏమైనా గొడవ పట్టడానికి వచ్చావా? పైగా మహిళా మండలి సభ్యులందరినీ తీసుకొచ్చా. ఆగండి, తొందరపడకండి దుర్గమ్మ గారు. నేను మీకు మంచి విషయం చెప్దామని వచ్చాను. మంచి విషయమా? ఏంటి అది? ఎవరికి మంచి విషయం? మన ఆడవాళ్ళందరికీ. సోదాపి వచ్చిన విషయం ఏంటో చెప్పు. అక్కడికే వస్తున్నాను దుర్గమ్మ గారు. నాకు మహిళా మండలి సభ్యురాలిగా సభ్యత్వం వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడే అప్రూవల్ అయింది.
మహిళా మండలికి నా కృతజ్ఞతలు తెలిపి అలాగే మహిళా మండలి సెక్రటరీ అయినా మీకు నా కృతజ్ఞతలు తెలుపుదామని వచ్చాను. ఎవరు ప్రెసిడెంట్ చేసిందా? అవును దుర్గమ్మ గారు, నేను దుర్గమ్మ గారికి బాగా కావాల్సిన మనిషినని చెప్పాను. వెంటనే నాకు సభ్యత్వం అప్రూవల్ చేశారు. సర్లే, సభ్యత్వం రాగానే సరికాదు. మహిళా మండలికి చెడ్డ పేరు రాకుండా నడుచుకోవాలి. నీకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి. చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా ఉండాలి. ఇదంతా కాదు, నాకు నచ్చినట్టే చేస్తాను అంటే మహిళా మండలిని అవమానించినట్టు అవుతుంది. అయ్యో, అలాంటివేవి నేను జరగకుండా చూసుకుంటాను దుర్గమ్మ గారు. ఈ తులసి వల్ల మహిళా మండలికి గౌరవం వస్తుందే గాని తులసి వల్ల మండలి గౌరవం తగ్గదు కనుక దుర్గమ్మ గారు. పైగా మీరు సెక్రటరీగా పనిచేస్తున్న మహిళా మండలిలో సభ్యురాల్ని. మీకు చెడ్డ పేరు రానిస్తానా చెప్పండి? ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న కోరికుంది దుర్గమ్మ గారు. ఏంటది? మరేం లేదు దుర్గమ్మ గారు, మా నాన్న నాకు కొత్త స్కూటీ కొనిచ్చారు కదా, అది మొదటిసారిగా మీ చేతుల మీదుగానే నడపాలి. అది నా కోరిక దుర్గమ్మ గారు. ఇదేంటే కొత్తగా? ఇంటికి వస్తే పూజ చేయమన్నావు, ఇప్పుడొచ్చి బండి మీరే నడపాలంటున్నా? ఏంటే ఇది? అప్పుడంటే దుర్గమ్మగా నన్ను నిలదీసి ప్రశ్నించారు కాబట్టి తులసిగా సమాధానం చెప్పాను. ఇప్పుడు మీ ముందుకొచ్చి అడుగుతోంది ఆ తులసి కాదు, మహిళా మండలి సభ్యురాలు తులసిగా అడుగుతున్నాను. అయితే మీరు మొదటిగా నా బండిని డ్రైవ్ చేస్తే దానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందని నా సెంటిమెంట్. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ మహిళా మండలి సభ్యురాలి కోరికని మన్నించండి. ఒక్కసారి వచ్చి నా బండిని నడిపించండి దుర్గమ్మ గారు. అయినా నేనొచ్చి నీ బండి నడపడం ఏమిటే? అయ్యో, మీరు అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియల్ చూడలేదా దుర్గమ్మ గారు? చూస్తే అందులో శ్రావణి తండ్రి నాలాగే స్కూటీ కొని ముందు తన కూతురు శ్రావణి ఎక్కాలని నడిపించుకునొచ్చాడు చూడు. మీరు అలాగే నా స్కూటీని అందరికంటే ముందు నడపాలన్నది నా కోరిక. నువ్వెన్ని చెప్పినా నేను నడపను. అదేంటి, తను నీకంత గౌరవం ఇచ్చి మర్యాదిచ్చి నీ హస్తవాసి మంచిదని నడపమంటుంటే నేను నడపనని మొండిగా భీష్మించుకుని కూర్చుంటే ఏం బాగుంటుంది దుర్గా? అది కాదు. పైగా తనొచ్చింది తులసిగా కాదు, ఒక మహిళా మండలి సభ్యురాలుగా. మహిళా మండలి సెక్రటరీ అయిన కనకదుర్గని అడుగుతోంది. గౌరవం ఇచ్చినప్పుడు కాపాడుకోవడం మర్యాద అనిపించుకుంటుంది దుర్గమ్మ గారు. ప్లీజ్ ప్లీజ్ దుర్గమ్మ గారు, మొదటిసారి అడుగుతున్నాను, కాదనకండి. ఒప్పుకోండి దుర్గమ్మ గారు. ఒప్పుకోండి సెక్రటరీ గారు. వెళ్ళు దుర్గా, అంత గౌరవంగా అడుగుతున్నప్పుడు కాదనకూడదు. నలుగురిలో తులసి నీకు పెద్దపీట వేస్తుంది, దాన్ని కాపాడుకో. అమ్మో, ఇప్పుడు కాదంటే ఈయనకి మళ్ళీ గుండె నొప్పి వస్తుందా? ఈ తులసి వల్ల నా జీవితం కక్కలేను మింగలేను అన్నట్టుంది. సరేలే, పదండి. దుర్గమ్మ గారు ఒప్పేసుకున్నారు. దుర్గమ్మ గారు ఒప్పేసుకున్నారు. రండి రండి, పదండి దుర్గమ్మ గారు, పదండి పదండి. బావగారు, మీరు కూడా నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, స్కూటీ మీద స్టిక్కర్ బాగుంది. అంటే స్కూటీ బాగోలేదు కదా అత్తయ్య? నిన్నే
వాళ్ళే కనుక్కున్నావు వెంకటలక్ష్మి. దీన్నే కొళ్ళు ప్రదర్శించటం అంటారు. మీరంతా ఒక తాడు ముక్కలేగా, మీకు అర్థం కాదులే. ఈ తాడు ముక్కలు కర్చీఫ్ ముక్కలని ఎందుకే తలతిక్క మాటలు మాట్లాడుతున్నావు? తల తిక్క దానికి ఏమైనా కొత్త? ఎప్పుడు అంటు పెట్టుకుని ఉంటుంది కదా. వచ్చిన పని వదిలేసి ఈ పిచ్చి మాటలను ఎందుకు? ముందా పని చూడండి. దుర్గమ్మ గారు మీరు రండి, కూర్చోండి. అమ్మమ్మ ఒక నిమిషం. ఏ లక్ష్మి, మీరంతా పక్క జరగండి. ఎందుకంత దగ్గరగా? నాన్న మీరు కొంచెం దగ్గర జరగండి. ఆదిత్య, ఇంకో ఫోటో నాతో పాటు తీయాలి. తీస్తాలేవే. రేయ్ ఆదిత్య, ఈ స్టిక్కర్ బాగా వచ్చేలా తీయాలి. స్టిక్కర్ దేనికి నాన్న? తీసినా పర్వాలేదు, ప్రేమ ఉంటే అంతా అందులోనే కనపడుతుంది. కూర్చోండి దుర్గమ్మ మీరు. ఇదిగోండి, మీ చేతులతోనే స్టార్ట్ చేయండి. బండ్ల గురించి నువ్వు నాకు చెప్పాలా? బండ్లు పుట్టినప్పటి నుంచి ఎక్కి తిరుగుతున్నాను నేను. అలా అంటే ఓవర్ చేస్తుంది. మరి పెంచుకోకు, పడిపోతావు. పెంచుకునేదంటే బీపీ. మీరు స్టార్ట్ చేయండి దుర్గమ్మ గారు. దుర్గమ్మ గారు ఒక్క సెల్ఫీ. తులసిని దుర్గని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకో సెల్ఫీ. తీ. దుర్గమ్మా, తొందరగా రౌండ్ ఏదో వేసిరా, ఎండగా ఉంది, తొందరగా వెళ్ళిపోదాం. మనసులో కుతకుతలు లేకపోతే ఎండ పెద్ద వేడిగా అనిపించదు. కుళ్ళుకునే వాళ్ళకే వేడి ఎండ. దుర్గమ్మ గారి మనసు చల్లన. వారు తోడుగా ఉంటే మాకే వేడి అనిపించదు. ఎందుకే మరీ అన్ని బిస్కెట్లు వేస్తున్నావు? బిస్కెట్లు అంటే లక్ష్మి? బిస్కెట్లు వారిని ఏమనుకుంటున్నావు? బిస్కెట్లు వేస్తే పడ్డానికి, సబ్బు వేస్తే జారడానికి. ఎవరిని ఏమనాలో, ఎలా మాట్లాడాలో నువ్వు నేర్చుకో ముందురా. అమ్మా నువ్వు నడుపు, నేను వీడియో తీస్తా. నడపండి దుర్గమ్మ. రైట్ రైట్. అమ్మా రైట్ రైట్ రైట్. పోనీ దుర్గమ్మ. రైట్ రైట్ దుర్గమ్మ. అమ్మా సూపర్. తులసిని వెనక్కి కూర్చోబెట్టుకుని ఒక రౌండ్ వేసిరా దుర్గా. ఎందుకండి? అది పద్ధతోయ్. ఏమంటావు ఆదిత్య? అవునవును, ఎవరైనా అలాగే చేస్తారమ్మా. వద్దులేండి మామయ్య, నా బండిని ఓపెనింగ్ చేసింది, నాకదే తృప్తి. చిన్నతనం మిస్ అయ్యా. అది నీ కూతురుగా పెరుగుంటే అలాగే తిప్పేదాన్ని దుర్గా. మీకు కావాలంటే ఫోటో దించండి. రైట్, కూర్చో కూర్చో. ఫోన్ ఇవ్వరా. ఇద్దరు కొంచెం నవ్వండి. దుర్గా నవ్వు. తులసి అమ్మమ్మ చెయ్యి.